వెనుకబడిన కర్నూలు జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయడం లేదని పట్నా పౌర సంక్షేమ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసి అభివృద్ధి కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో కరువు ఏర్పడడంతో రైతులు కూలీలు వలసలు వెళ్లారని వలసలను నిర్వహించడానికి ముఖ్యమంత్రి బటన్ నొక్కి నిధులు విడుదల చేయాలని పట్నా పౌర సంక్షేమ సంఘం నాయకులు రవి గౌడ్ డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోని జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రికి విన్నవించాలని వారు కోరారు. ఒక 2 మండలాలు తప్ప మొత్తం కర్నూలు జిల్లా ఈ రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా. దానికి తోడు అతివృష్టి అనావృష్టి వల్ల జిల్లా ప్రజలు మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి దెబ్బతినింది. కర్నూలు నగరంలో వ్యాపారాలు జరగడం లేదు. జిల్లాలో ఉండే ప్రజలు లక్షలాది మంది వలసలు పోతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వలసలను అరికట్టడానికి కర్నూలు జిల్లా అభివృద్ధికి ఒక్కసారి బటన్ ఒత్తవయ్యా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏమి బాధ మీకు? ఎమ్మెల్యేలు మంత్రులు పార్లమెంటు సభ్యులు ఏం చేస్తూ ఉన్నారు? రాష్ట్ర విభజన సందర్భంగా చెప్పారు, వెనుక ఉన్న జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అన్నారు. ఎక్కడ పోయింది? ప్రత్యేక హోదా సరే మీకు చేత కాదు, కనీసం చట్ట ప్రకారము ప్రత్యేక ప్యాకేజీని ఇప్పించాలి కదా. కనీసము కర్నూలు జిల్లాలో వలసలను నివారించాలనే స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కరువు నివారణ చర్యలు చేపట్టడం లేదు, మాయ మాటలు చెప్తా ఉన్నారు. ఇలాగే కొనసాగితే గత ప్రభుత్వానికి పట్టిన గ్రతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది. కాబట్టి కర్నూలు జిల్లా పైన అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ జిల్లాలో వలసలు ఆపాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము కోరుతా ఉన్నాం. 26 మండలాలు 24 మండలాలు కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ మన కర్నూలు జిల్లాలోనే 14 మంది ఎమ్మెల్యేలకి మనం గవర్నమెంట్కి ఇచ్చినాం. కానీ ఆ ఎమ్మెల్యేలు ఎవరికి పని చేస్తున్నారు? ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్తున్నారు. కానీ రైతులు ఈరోజు వలసలు పోతుంటే ఎవడు పట్టించుకుంటున్నాడు? దీనిపైన మీరు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. మీరు దీనిపైన ప్రతిపాదన పెట్టాల్సిన అవసరం మీకుంది. మీరు ప్రజల పక్షాన నిలబడాలా, ప్రజల వాయిస్ మీరు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఎట్లా నాయకులు తొత్తులైనారు, ప్రభుత్వం నడిపే ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రజల పక్షాన నిలబడి మీ యొక్క సహకారం ప్రజలకు అందియాలని కోరుకుంటామండి. నా పేరు నౌషాద్ అండి. పేరొందింది. అటువంటి రాయలసీమ ప్రాంతం ఈరోజు కరువు కాటకాలతో తర్వాత సాగునీటి తాగునీరు లేక ప్రజలు వలసలు పోతున్నారు. ఆ వలసలు నివారించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2022 జనవరిన 2015 జీవోను తీసుకొచ్చి అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న వైజాగ్ ఋషికొండ అభివృద్ధి కొరకు మరియు కర్నూలు జిల్లాని పశ్చిమ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఆదోని ప్రాంతీయ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడం జరిగినది. అక్కడ ఋషికొండకు సంబంధించి అతను అక్కడ సీఎం కార్యకలాపాలకు తర్వాత సెక్రటరీ విభాగాలకు సంబంధించి దాదాపుగా 600 నుంచి 700 కోట్లు ఖర్చు చేసినారు. ఇక్కడ ఆదాకు సంబంధించి కార్యాలయం కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ ఏ రకంగా జరగడం లేదు. ఈ ఆదాలో ఎమ్గనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయము తర్వాత ఆదోని పట్టణాలు, ఆదోని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో 19 మండలాలు, 376 గ్రామాలు, దాదాపు 14,35,000 మంది జనాభాకు సంబంధించి వాటి అభివృద్ధి కోసము అక్కడ కరువు నివారించడానికి అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి, వలసలను నివారించడానికి అటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన ఇచ్చిన జీవోను ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలు ఈరోజు కరువు కాటకాలతో 24 మండలాలు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నాయి. ఎటువంటి రైతుల జాబితాను కూడా ఇంతవరకు తయారు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాకుండా ఏ ప్రభుత్వం ఏర్పడిన రాయలసీమ ప్రాంతానికి సంబంధించి వెనుకబడిన ప్రాంతాలకు సపరేట్ ఒక మెమరాండంతో రావాలి. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా